వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ఫీజ్ వచ్చి 499 రూపీస్కే. మరి ఇదే కోర్స్ని ఎవరైనా 1 ఇయర్కి కావాలి అనుకుంటే ఖచ్చితంగా 699 రూపీస్ వరకు పే చేసి యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అలాగే ఎకానమీ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది 499 రూపీస్కి. అలాగే జియోగ్రఫీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 1400+ బిట్స్తో. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ బ్రేకింగ్ బారియర్స్ ఫాలోషిప్. మరి బ్రేకింగ్ బారియర్స్ ఫాలోషిప్ అంటే ఏంటి అని అంటే, ఇది ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అంటే దివ్యాంగులకి సంబంధించిన ఒక సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం అని చెప్పొచ్చు. దివ్యాంగుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి అలాగే దివ్యాంగులకి సంబంధించిన యువ ప్రొఫెషనల్స్ని నియమించే ఉద్దేశంతో ఈ బ్రేకింగ్ బారియర్స్ ఫెలోషిప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ సంస్థలు సంయుక్తంగా ఈ బ్రేకింగ్ బారియర్స్ ఫెలోషిప్ని ఏర్పాటు చేశాయి అని అంటే, వికలాంగుల సాధికారిత శాఖ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డివైన్ బాడీ అండ్ నిక్మాన్ ఫౌండేషన్ అండ్ యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివ్ సిటిజన్షిప్స్ వీరు సంయుక్తంగా ఈ కోర్సెస్కి సంబంధించి అంటే ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు అంటే, ప్రొఫెషనల్స్ని ఏర్పాటు చేయాలి అంటే యంగ్ ప్రొఫెషనల్స్ని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. మరి పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 2012లో ఏర్పాటైంది. సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డివైన్ సో ద పర్పస్ ఆఫ్ this breaking barriers fellowship is to provide welfare of persons with disables and also appointments of young professionals in a persons with disabilities. So because of this purpose, breaking barriers fellowship was introduced. నెక్స్ట్, భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు. మరి భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు అనేది ఉంది అని చెప్పి ఏ సంస్థ ప్రకటించింది లేదంటే ఏ నివేదిక వెల్లడించింది అని అంటే, డిపార్ట్మెంట్ ఆర్ గ్లోబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ, గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈ భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు ఉంది అని చెప్పి తన నివేదికలో వెల్లడించడం జరిగింది. మరి ఎందుకోసమని భారత్లో ఈ వాణిజ్య లోటు ఉంది అని అంటే, భారత దిగుమతుల్లో చైనా ఆధిపత్యం ఎక్కువగా ఉండడం ద్వారా అంటే భారత దిగుమతులు చైనా నుంచి ఎక్కువగా ఆధారపడడం వల్ల భారత్ చైనా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలలో చైనా అనేది 100 బిలియన్లను దాటింది అని చెప్పి గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెచ్చరించడం జరిగింది. మరి ఇందులో భాగంగా 2014 to 24 మధ్యకాలంలో దాదాపుగా చైనా అనేది చాలా వరకు దిగుమతుల్లో భారత ప్రాబల్యంపై అంటే దిగుమతుల్లో ప్రాబల్యం చూపించడం జరిగింది. మరి భారత్ అనేది చైనా నుంచి ఒక 3 సెక్టార్స్ పై ఆధారపడుతుంది. మరి ఏ సెక్టార్స్ భారత్ చైనాపై ఆధారపడుతుంది, మరి చైనాలో ఏ రంగాలలో భారత్ ఆధారపడుతుంది అంటే, టెలికామ్ అండ్ ఎలక్ట్రానిక్స్లో 57.2%తో ఆధారపడుతుంది. అలాగే మెషినరీ అండ్ హార్డ్వర్క్లో 44% వరకు ఆధారపడుతుంది. అలాగే కెమికల్స్ అండ్ ఫార్మాలాటిక్స్ పై 28.3% వరకు. అంటే ఈ 3 సెక్టార్స్లో భారత్ చైనా నుంచి దిగుమతుల చేసుకోవడానికి ఈ 3 సెక్టార్స్లో ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. So, the Global Trade Research Institute warned about in India-China relationship around 100 billion, India having 100 billion trade deficit because in highest shares in this due to significant and increasing in China share of India. So China share having highest in India imports. So in this purpose, China or India having 100 billion deficit. So this information is given by Global Trade Institute or Global Trade Institute. So in this case,
In 24-25, in between 24-25, China having highest increases in a trade sectors. So, and India is depending three sectors on China. So, what is the three sectors are? The three sectors are telecom and electronics up to 57.2%, and machinery and hardworks up to 44%, and chemicals and pharmaceuticals up to 28%, 28.3%. And this is about China dominance in imports. నెక్స్ట్ ఫెడెక్స్ స్మార్ట్ సెంటర్. మరి ఫెడెక్స్ స్మార్ట్ సెంటర్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే ఇది ఒక ఐఐటి మద్రాస్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకోసం ఏర్పాటు చేశారు అని అంటే స్థిరమైన లాజిస్టిక్స్ సొల్యూషన్స్ని పెంపొందించే ఉద్దేశంతో, అంటే విద్యార్థుల యొక్క అంటే కృత్రిమ మీద ఆధారిత ఏఐ బేస్డ్ లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయాలి, లాజిస్టిక్స్ యొక్క సొల్యూషన్స్ని ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థుల యొక్క పరిశోధన, ఆవిష్కరణ అలాగే ఇతర విషయాలపై వారిని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ ఫెడెక్స్ స్మార్ట్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పరిశోధన, ఆవిష్కరణ అలాగే పరిశ్రమ అకాడమిక్ భాగస్వామ్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కూడా ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేని సహకారంతో ఏర్పాటు చేశారు? ఐఐటి మద్రాస్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ సెంటర్ వాస్ ఇనాగరేటెడ్ బై ద ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఐఐటి మద్రాస్. సో ద పర్పస్ ఆఫ్ దిస్ ఫెడెక్స్ స్మార్ట్ సెంటర్ to improve technology or AI-based sustainable logistic solutions, and also providing students with the projects of and research and startup opportunities, and also promoting research orientations and also industry academic partnerships. So because of this FedEx Smart Center was inaugurated by the organization of IIT Madras. నెక్స్ట్ భారత్ ఎక్సిమ్ బ్యాంక్ లేదంటే భారత్ ఎక్సిమ్ బ్యాంక్ ఎకోవాస్ బ్యాంక్ ఒప్పందం. మరి ఈ ఒప్పందం అనేది ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అనంటే భారత్ పశ్చిమ ఆఫ్రికాలో కూడా తన ప్రాజెక్ట్స్ని అభివృద్ధి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ భారత్ ఎక్సిమ్ బ్యాంక్ ఎకోవాస్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే పశ్చిమ ఆఫ్రికాలో ఏ రకమైన ప్రాజెక్టులు చేసుకోవడానికైనా కూడా భారత్కు ఈ ఒప్పందం ద్వారా మద్దతు అనేది రావడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఏ రంగాలలో మనకి ఈ ప్రాజెక్ట్స్ని అభివృద్ధి చేస్తారు అనంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రత మరియు ఇంకా అగ్రికల్చర్కి సంబంధించి అన్ని సెక్టార్స్లో అభివృద్ధి చేసుకోగలరు. అంటే ఈ ఒప్పందం ద్వారా వేరే దేశాల్లో అంటే పశ్చిమ ఆఫ్రికాలలో అన్ని ప్రాజెక్ట్స్కి కలిగిన ఒప్పందం అనేది భారత్కి రావడం జరుగుతుంది. సో ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ ఎకోవాస్ బ్యాంక్ MOU was done. So because of this MOU, India having all rights to do a project on West Africa. So in that case, they having a lot of sectors like education, medical, and also industrial and also agriculture sectors. So because of this purpose, India Exim Bank and ECOWAS Bank MOU was done. సో మరి ప్రాజెక్టు వస్తు సేవల మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాలలో ఉంటుంది. హిస్ ప్రాజెక్ట్ ఈస్ మెయిన్లీ సెక్టర్స్ ఆఫ్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఆల్సో ఎక్సెట్రా, అండ్ all another projects have permissions on this MOU. So ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ 2025, మరి అంతర్జాతీయ భూ విజ్ఞాన ఒలింపిక్ 2025ని ఏర్పాటు చేశారు. ఎందుకోసం ఏర్పాటు చేశారు అనంటే ఈ హై స్కూల్ విద్యార్థులలో కూడా ఈ భూ విజ్ఞాన ఒలింపిక్కి సంబంధించి వాళ్ళకి అవగాహన మరియు నైపుణ్యాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ భూ విజ్ఞాన ఒలింపిక్ 2025ని ఏర్పాట్ చేశారు. మరి ఎవరు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే చైనాలోని జివింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 18th ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్
Bhuvignan Olympiad. So this event was inaugurated in Beijing in China because to create awareness and research orientation and research orientation on field field of earth sciences to high school students. Because of this purpose, 18th International Earth Science Olympiad 2025 was inaugurated in Beijing in China. So the sectors are the టెస్ట్ ఆఫ్ సైంటిఫిక్ డిసిప్లిన్స్ ఆర్ పరీక్షించబడే శాస్త్ర విభాగాలు. మరి ఏ ఏ శాస్త్ర విభాగాల్లో ఈ భూ విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన అవగాహనను పిల్లలకు ఏర్పాటు చేస్తున్నారు అంటే భూగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, సముద్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం, అలాగే పర్యావరణ శాస్త్రాలపై పిల్లలకు అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ని ఏర్పాటు చేశారు. సో టెస్ట్ సైంటిఫిక్ డిసిప్లిన్స్ ఆర్ జియోగ్రఫీ and meteorology, oceanology and astronology and environmental science. So these disciplines to improve orientation and research orientation and awareness to the high school students. Because of this purpose, this International Earth Science Olympiad 2025 was inaugurated. నెక్స్ట్ ఏడిఆర్ రిపోర్ట్ 2025, ఏడిఆర్ నివేదిక 2025. మరి దీన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అనంటే మన దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల యొక్క ఆస్తుల వివరాలను తెలుసుకునే ఉద్దేశంతో ఈ ఏడిఆర్ రిపోర్ట్ 2025ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఏ ముఖ్యమంత్రికి హైయెస్ట్గా ఇన్కమ్ ఉంది అని చూసుకుంటే మన దేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుకి హైయెస్ట్ ఇన్కమ్ ఉంది అన్నట్లుగా ఈ ఏడిఆర్ రిపోర్ట్ 2025 తన నివేదికలో వెల్లడించింది. దాదాపుగా 931 కోట్లతో ఈ చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో ఉండడం జరిగింది. మరి లోయెస్ట్ ఆదాయంతో ఏ ముఖ్యమంత్రి లోయెస్ట్ లో ఉన్నాడు దేశంలో అనంటే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ నుంచి దాదాపుగా 15.4 lakhsతో అతి తక్కువ ఇన్కమ్తో ఉన్న ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది. మరి దేశంలో దాదాపుగా 31 మంది ముఖ్యమంత్రులతో కలిసి దాదాపుగా 1630 కోట్ల ఇన్కమ్ ఉన్నట్లుగా ఈ ఏడిఆర్ నివేదికలో వెల్లడించడం జరిగింది. సో ఏడిఆర్ రిపోర్ట్స్ 2025, అకార్డింగ్ టు ద ఏడిఆర్ రిపోర్ట్ 2025, ద రిచెస్ట్ అండ్ లోయెస్ట్ chief ministers in India was calculated. So in that calculations are statistics. The richest CM or richest chief minister in India, according to ADR report 2025, CM Chandrababu Naidu up to 931 crores. So he placed top and placed least in a lowest income chief minister in India is Mamata Banerjee from West Bengal, around 15.4 lakhs. And in out of country, so in all over country, around 31 chief ministers income was 1630 crores. మరి దేశంలో ముఖ్యమంత్రుల ఆస్తుల స్థితి గురించి ఏడిఆర్ రిపోర్ట్ వెల్లడించింది. దాంట్లో హైయెస్ట్ గా చంద్రబాబు నాయుడు 931 crores తో ఉన్నారు. అలాగే మమతా బెనర్జీ 15.4 lakhs తో ఉన్నారు. మరి సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు హైయెస్ట్ లో చంద్రబాబు నాయుడు తర్వాత అని చూసుకుంటే పెమాకందు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 332 crores తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అంటే హైయెస్ట్ లో సెకండ్ ప్లేస్ వచ్చి పెమాకండు. మరి లోయెస్ట్ లో సెకండ్ అండ్ థర్డ్ లో ఎవరున్నారు అని అంటే లోయెస్ట్ ఫస్ట్ లో మమతా బెనర్జీ, మరి లోయెస్ట్ సెకండ్ లో ఎవరు ఓమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ నుంచి 55 lakhs తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. అంటే లోయెస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మరి పివరాయి విజయన్ ఈయన కేరళ నుంచి 1 కోటి ఆదాయంతో లోయెస్ట్ లో థర్డ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. So in a richest chief minister, first place is Chandrababu Naidu and second place is Pema Kandu with 332 crores. In a lowest chief minister, Omar Abdullah is placed second and Pivarai Vijayan is placed third. Next, online games నిషేధ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. So President Murmu assessed to online gaming bill 2025 banning on online money games. మరి ఎందుకోసం అనంటే
ఈ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి మనం కూడా చాలా వరకు చూస్తున్నాం. సోషల్ మీడియాకి సంబంధించి యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్ వేదికగా చాలామంది కూడా వాళ్ళకి సంబంధించిన మనీ యాప్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. మరి ఈ మనీ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది తన మనీని పోగొట్టుకుంటున్నారు అన్న ఉద్దేశంతో ఈ మనీ గేమ్ యాప్స్ని రద్దు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఆన్లైన్ గేమ్స్ నిషేధ బిల్లును రాష్ట్రపతి ఆమోదించింది. మరి దీనికి సంబంధించిన ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా ఉంటుంది అని చెప్పి ఈ ఆన్లైన్ గేమ్స్ నిషేధ బిల్లులో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాదాపుగా ఎవరైతే ఈ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి ప్రమోషన్స్ చేస్తారో వారికి దాదాపుగా 3 సంవత్సరాల జైలు శిక్ష అలాగే 1 కోటి వరకు జరిమానా విధించబడుతుంది. మరి దీనికి సంబంధించి ఈ ఆన్లైన్ గేమ్స్ నిషేధ బిల్లులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సంబంధించి కొంత సమాచారం. మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశానికి 15వ రాష్ట్రపతిగా చెప్పుకోవచ్చు. మరి ఆదివాసికి చెందిన మొదటి మహిళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. ఈవిడ ఎప్పుడు ఎన్నికైంది అంటే 26 జూలై 2022న ఈవిడ నియామకం అనేది జరిగింది. సో ద నేమ్ ఆఫ్ బిల్ is Promotion and Regulation of Online Gaming Bill 2025. So, to eradicating online games and betting apps, because of this purpose, this bill was approved by President Draupadi Murmu. So, who are promoting this online gaming bill? So that are having 3 years prison and 1 crore fine. So this bill was approved by President and this condition also approved in this bill. So, and promoting youth, మరి యువతను మోసాల నుంచి కాపాడే ఉద్దేశంతో ప్రొటెక్టింగ్ యూత్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ ఫ్రాడ్, అలాగే యువతను ఆర్థికంగా మానసికంగా ప్రోత్సహించే అంటే మోసపోకుండా రక్షించడం కోసం who are promote the games they're having 3 years prison and 1 crore fine. మరి మోసపోకుండా రక్షించాలి అంటే యువతను ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని కాపాడాలి అన్న ఉద్దేశంతోనే ఈ బిల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రెసిడెంట్ ముర్ము ఈస్ ద 15th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో షీ ఈస్ ద ఫస్ట్ she belongs to tribal women. So and she is appointed on 26 July 2022. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025. మరి ఆదాయ పన్నుకి సంబంధించి చట్టం. మరి ఆదాయ పన్ను చట్టం అనేది ఎందుకు చేశారు అంటే ఆదాయ పన్ను చట్టాన్ని మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఈ ఆదాయ పన్ను చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మరి పార్లమెంట్లో ఏదైనా బిల్లు చట్టంగా మారాలి అంటే ఫస్ట్ ఎక్కడ ప్రవేశపెడతారు? పార్లమెంట్ 2 సభలలో ప్రవేశపెడతారు. అంటే ఫస్ట్ 2 సభలలో ప్రవేశపెడతారు. మరి ఆ 2 చట్ట సభలు ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లుని రాష్ట్రపతికి పంపిస్తారు. ఆ రాష్ట్రపతి బిల్లును ఆమోదించాలా, తిరస్కరించాలా, లేదంటే అలాగే వదిలేయాలా అన్న ఉద్దేశం రాష్ట్రపతి దగ్గర ఉంటుంది. ఆ బిల్లు ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదించబడుతుందో అప్పుడు మాత్రమే బిల్లు అనేది చట్టంగా మారుతుంది. మరి ఎప్పుడైతే రాష్ట్రపతి బిల్లు ఆమోదించదో అది ఎప్పుడు బిల్లు చట్టంగా మారదు. మరి ఈ ఉద్దేశంలోనే మరి ఇందులోనే పార్లమెంటుకి బిల్లును పంపించగా మరి ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదం పొందింది. మరి ఆ రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ ఆదాయ పన్ను చట్టం 2025 అనేది ఈ బిల్ అనేది చట్టంగా మారింది. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుంచి 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ బిల్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది. మరి 2026 ఫైనాన్షియల్ ఇయర్ అంటే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మనకి ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2025 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చ్ 31 వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు ముగుస్తుంది? 26 మార్చ్ 31. 26లో మార్చ్ 31 వరకు ఈ 25-26 అనే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ముగుస్తుంది. మరి ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత
April 1st నుంచి మనకి మరొక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ బిల్ అనేది ఆమోదం పొందుతుంది. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ వాస్ approved by President Draupadi Murmu on 22nd August 2025. So this bill was introduced in a parliament. So parliament was approved this bill and then it passes through president. Then president was approved this bill on 22nd August 2025. So then bill is came to force. This bill is came to act on 22 August 2025. So it may force on or this bill may be forced on 2026 April 1st. నెక్స్ట్ ఎస్బీఐ రీసెర్చ్ అంచనాలు జీడిపి వృద్ధి రేటుపై. మరి ఎస్బీఐ రీసెర్చ్ అనే అంచనాలు జీడిపి వృద్ధి రేటుపై ఏ విధంగా ఉన్నాయి అని చూసుకుందాం. మరి ముందుగా జీడిపి అంటే ఏంటి అని చూసుకుంటే జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దేశ భౌగోళిక దేశ స్థూల ఉత్పత్తి అని చెప్పుకోవచ్చు. మరి దేశ లేదంటే ఈ జీడిపికి సంబంధించి ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి అని చూసుకుంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఆ జీడిపి the final value of goods and services that are produced in the boundaries of in a given financial year is called జీడిపి. సో మరి ఈ జీడిపిలో ఎస్బీఐ రీసెర్చ్ అంచనాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే దాదాపుగా ఎస్బీఐ 25-26 అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీడిపి 6.3%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అంటే ఆర్బీఐ అంచనా వేసిన దానికంటే చాలా తక్కువగా ఎస్బీఐ ఈ జీడిపి గ్రోత్ రేట్ తక్కువగా ఉంటుంది, 6.3% వరకే ఉంటుంది అని చెప్పి అంచనా వేయడం జరిగింది. మరి ఆర్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1935 ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆర్బీఐ ప్రధాన కార్యాలయం అంటే ముంబైలో ఉంది. సో SBI research estimations on GDP up to 6.3%. So SBI estimations are less than RBI estimations. So RBI was established in 1935. The governor of RBI is Sanjay Malhotra and headquarters of RBI is Mumbai. నెక్స్ట్ మార్క్స్ యాప్. మరి మార్క్స్ యాప్ అంటే ఏంటి అంటే దీన్ని రష్యా ప్రభుత్వం ఏర్పాటు చేసింది లేదంటే ప్రవేశపెట్టింది అని చెప్పుకోవచ్చు. మరి రష్యా ప్రభుత్వం ఎందుకోసం ఏర్పాటు చేసింది అంటే ఇది వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా ఏర్పాటు చేసిన యాప్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ దేశంలో స్వదేశీ సేవలను లేదంటే స్వదేశీ డిజిటల్ సేవలను ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో, అలాగే ఫారెన్ యాప్స్ని నిషేధించాలి, మన స్వదేశీ యాప్స్ని ఉపయోగించాలి అన్న ఉద్దేశంతో ఈ మ్యాక్స్ యాప్ అనొక ఆల్టర్నేటివ్ యాప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఎవరైతే రష్యాలో కొత్త మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఉన్నాయో వాటిలో ఈ మ్యాక్స్ యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఆర్డర్స్ని కూడా జారీ చేయడం జరిగింది. సో రష్యా గవర్నమెంట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ దిస్ మ్యాక్స్ యాప్. సో అండ్ this Max app is alternative for WhatsApp and to improve or encourage indigenous digital services rather than foreign apps. So because of this purpose, Max app is introduced or inaugurated on Russia government. So orders have been issued to pre-install the Max app on every mobile phone and tablet manufacturers in Russia. So this is about Max app. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.